సంఘటన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అతను ఎంపీగా నిలబడ్డప్పుడు మేము అడిగితే మాకు చేతిచ్చిర్రు అక్కలు అట్టుంటే వాళ్ళతో జరిగే ప్రయోజనమే లేదు, ఇటు రాండి అని మాత్రమే మాట్లాడడం జరిగింది. దానికి ఏదో గగ్గోలు పెడుతూ కేటీఆర్ గారు రాస్తారోకో చేయమని ప్రజలకు పిలిపించాడు. అసలు మీకు మహిళల పట్ల గౌరవం ఉందా? వేల మంది సభలో మాజీ ముఖ్యమంత్రి గారు డీకే అరుణ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడింది. ఒక స్త్రీని పట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ సంగతి చూస్తా అంటే దాని అర్థం ఏందో ప్రజలకు తెలుసు. అంతేకాకుండా కేటీఆర్ దగ్గర వచ్చి ఒక మహిళ నాకు 3 బిడ్డల పిల్ల అంటే 3 ఆడపిల్లలను కన్నా అంటే దేశం కోసం కన్నావా నా కోసం కన్నావా అన్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. వీళ్ళు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అసలు వీళ్ళు ఉనికి ఉందా, వీళ్ళకు లేదా? ఉనికి కోల్పోయి కంప్లీట్ వాళ్ళ యొక్క వ్యవస్థ మా చేతుల్లో లేదనే ఉద్దేశంతో ధర్నాలు రాస్తారోకోలు చేపించుకుంటూ మేము కూడా ప్రజల్లో ఉండమనడానికి ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చెప్పే వాళ్ళకు లేకున్నా చేసే వాళ్ళకన్నా కొంచెం ఉండాలి. అసలు మేము ఎందుకు చేస్తున్నాం అనే దాని గురించి. అటుంటే అక్కలకు నష్టం జరుగుతుంది. ఇటు రాని అక్కలు మా ఇప్పుడున్న అక్కలకు మేము సీట్ ఇచ్చి మంత్రి పదవులు ఇచ్చామని గౌరవంగా మాట్లాడాడు మా ముఖ్యమంత్రి గారు. అది కాంగ్రెస్ యొక్క గౌరవం. స్వయాన మీ చెల్లెనే జైల్లో ఉంటే మీరు పట్టించుకుంటలేరని మీకు హితబోధ చేసిండు. దాని గురించి మీరు పట్టించుకోవట్లేరు, ఆలోచిస్తలేరని చెప్పి తప్ప మిమ్మల్ని అవహేళన చేయలే. ఇవన్నీ మీరు గుర్తిరగకుండా మీరు మాట్లాడినటువంటి మాటలు గెప్తికి తెచ్చుకోకుండా ఒక్క మహిళకు కూడా మీరు మంత్రి పదవిలో చోటు ఇవ్వకుండా 5 సంవత్సరాల కాలం గడిపి మా యొక్క పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఇట్లా సంతలో కొన్నట్టు కొనుక్కొని పార్టీని చీల్చినటువంటి వ్యక్తివి మీరు మీ పార్టీ. అటువంటి వాళ్ళు మీరు ఇలా మహిళల గురించి మహిళల గౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఇక్కడ నుండి సీఎం గారు దిష్టిబొమ్మలైనా ఎవరి దిష్టిబొమ్మలైనా దగ్ధం చేసినటువంటి ప్రయత్నం చేస్తే బాగుండదని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ తరఫున మీకు హెచ్చరిస్తా ఉన్నాము. ఇక ముందు అలాంటి పనులు మీరు మానుకోండి.